అవునా? జరిగినప్పుడు లోకేష్ సీరియస్ అయినట్టున్నాడు, ఆ తర్వాత ఆగిపోయింది చూడండి. ఒక 3-4 వారాలు వేసుకొచ్చారు స్టోరీలు, వచ్చారు. అవును. ఆ తర్వాత కంట్రోల్ అయిపోయి ఇప్పుడు లోకేష్ని పొగిడే పనిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం కోసమే ఇది తెచ్చింది. అంటే ప్రతి అంశంలో ఇద్దరిని సెపరేట్ గా చూస్తున్నారు. మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఇసుక పాలసీ దగ్గర నుంచి, లేదంటే మద్యం పాలసీ దగ్గర, అలాగే మంత్రి పదవుల దగ్గర, ప్రతి దాంట్లో కూడా ఈ క్యాడర్ వీళ్ళు, లేదంటే అంటే రాజకీయ పార్టీకి మొత్తం పార్టీకి అందరికీ భక్తులు ఉండడం వేరు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి భక్తులు వేరు, నారా లోకేష్ గారి భక్తులు వేరు అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అంటే మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. దానికంటే అతిపెద్ద అంశం ఇంకోటి ఉంది చూడండి. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్దే శుద్ధి అంటారు. అట్లాగే మర్రి చెట్టు నీడన వృక్షాలు, మర్రి చెట్టు అనే వృక్షం నీడన కొత్త మొక్కలకి ఇబ్బంది అంటారు. మర్రి చెట్టు ఎవరు ఇప్పుడు? అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు అనే మర్రి చెట్టు నీడలో టీడీపీకి మర్రి చెట్టు అది అయిపోయింది. అది ఎప్పుడో ఒక చెట్టు కూల్చేసేయడం కూడా అయిపోయింది. ఆ చెట్టుని శాంతం తీసేశారు. తీసేసి మళ్ళీ ఆ చెట్టు బొమ్మ పెట్టుకుంటున్నా వెనకాల, అంతే. వృక్షో రక్షిత రక్షిత అన్నటువంటి తరహాలు. అది పక్కన పెడితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారికి ఇచ్చే కవరేజ్ ఇప్పుడు లోకేష్కి ఇస్తున్నారా? ఎందుకు ఎవరు అంటే ఈయన ఓన్లీ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి కదా. ఎస్ కరెక్టే. బాబు గారు వాళ్ళతో చెప్పగానే అక్కడ కలెక్టర్ వెళ్ళిపోయి ఆ పని